హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం సింపుల్గా టేస్టీగా ఉండే ఒక వెజ్ కర్రీ తెచ్చానండి. అదే ఆలు జీడిపప్పు మసాలా. చాలా బాగుంటుందండి. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. కడాయిలో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి వేపుకోండి. ఇప్పుడు అందులో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, సాల్ట్ వేసి వేపుకోండి. ఈలోగా మనం గసగసాలు, జీడిపప్పు తీసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఈలోగా మన ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు జీడిపప్పు వేసి ఇంకొంచెం సేపు జీడిపప్పు వేగే వరకు వేపుకోండి. జీడిపప్పు వేగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సాల్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని మసాలాలన్నిటిని బాగా కలుపుకుని కాసేపు మగ్గనివ్వండి. మసాలాలని, టమాటాలని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం మింటు, గ్రీన్ చిల్లీ వేసి మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనివ్వండి. చూసారా, బాగా మగ్గిపోయింది కదా. మీరు కలర్ చూసారా ఎంత బాగుందో. అది నా కూర కారం వల్లేనండి. ఆ అరోమా కానీ, ఆ థిక్నెస్ కానీ, ఆ కలర్ కానీ. ఇప్పుడు ఇందులోనే మనం గసగసాలు, జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుని బాగా కలుపుకోండి. బాగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. నేను ఇంట్లోనే కూరకారం ఎలా చేసుకోవాలో నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒక్కసారి చెక్ చేయండి, మీ అందరికీ నచ్చుద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా మన గ్రేవీ ఎంత బాగా అయిపోయిందో. చూడండి, ఆయిల్ అలా పైకొచ్చి గ్రేవీ అయితే థిక్నెస్ మీకు తెలుస్తుంది కదా. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. బాగా కలిసింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోద్దాం. వాటర్ పోసి మరొకసారి బాగా కలుపుకోండి. నేను ఆలు ముందే బాయిల్ చేసి ఉంచానండి. మరీ మెత్తగా కాదు, అలానే మరీ గట్టిగా కాదు, మీడియంగా 70% కుక్ చేశాను. చూడండి, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఆలుని కర్రీలో వేసేసాను. ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. చూసారు కదా మన కర్రీ ఎంత బాగుందో. ఆ థిక్నెస్ కానీ, ఆ కలర్ కానీ చాలా బాగుంటుందండి. మీరు ఆలు ఉడకదేమో అని టెన్షన్ పడకండి. ప్రాపర్గా కుక్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే ఇందులో మీరు కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర తినేవాళ్ళైతే. అలాగే ఇంట్లో క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోండి, చాలా బాగుంటుంది. వెజ్ కర్రీస్ చేయమని నా సబ్స్క్రైబర్ ఒకరు నళిని గారని ఆవిడ అడిగారండి. ఆవిడ కోసము ప్లస్ మీ అందరి కోసము కూడా. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపిస్తున్నాయో నా కర్రీస్ కామెంట్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఎక్కడన్నా కర్రీ కావాలన్నా నాకు కామెంట్